క్రిస్మస్ సందేశాలు మీరు చాలా విన్నారు కదా. యూట్యూబ్ మీరు ఆన్ చేయగానే మీకు ఎన్నో ప్రసంగాలు మీరు వింటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చేసే ప్రసంగం అది ప్రత్యేకమైంది. ఇది మీరు జీవితాంతము గుర్తుపెట్టుకుంటారని కూడా నేనైతే నమ్ముతూ ఉన్నాను. నేను యేసు ప్రభువుకు క్రిస్మస్ సందర్భంలో యేసు ప్రభువుకు కలిగిన బిరుదులు అంటే ద టైటిల్స్ ఆఫ్ జీసస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్, అంటే యేసు ప్రభు పుట్టుకలోనే నేను వెతుకుతే నాకు దాదాపు 25 బిరుదులు యేసుకు దేవుడిచ్చినట్టు నేను చూడగలిగిన. మరి ఈ బిరుదులు నేను తొందరలో జస్ట్ ఐ బ్రష్ అప్, ఎందుకంటే ఇది చాలా పనికొస్తుంది మన దినదిన జీవితాన్ని. అంటే యేసు పుట్టాను, పాకలో పుట్టాను, మరి యేసు మరి దావీదు పట్టణమందు రక్షకుడు, ఇవన్నీ మీకు తెలిసినవి. ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాను కదా, కొత్త కోణంలో చెప్తున్నాను. ఈ 25 నామములు మీరు స్మరించాలి ప్రతిరోజు. యూట్యూబ్లో ఉంటుంది, మీరు విని మళ్ళీ రాసుకోవచ్చు. అంటే నన్నైతే చాలా చలింపజేసిన నామములు ఇవి. మీకు తెలుసు, నేను 1000 నామములు చెప్పినాను. 2002 నుండి 2006 వరకు దాదాపు 4 సంవత్సరాల వ్యవధిలో 1000 నామములు చెప్పినాను. మీరు చాలామంది మరి ఆ సమయంలో లేరు, ఇప్పుడు చాలామంది క్రొత్త వాళ్ళు ఉన్నారు. అది ఒక గొప్ప ఆత్మశక్తితో చెప్పినాను. ఏకధాటిగా ప్రతి ఆదివారం సాయంకాలం 7 నామముల వివరణ. ఈరోజు నేను ఆ పుస్తకాలన్నీ తీసుకుంటే చాలా వండర్ అయిపోయినాను. ఎందుకంటే దేవుడు ఇన్ని కార్యాలు నాకు బయలుపరిచినాడా. 10 వాల్యూమ్స్గా ప్రింట్ అయి బుక్ స్టాల్లో ఉంది. కానీ ఆ పుస్తకాలు చాలామంది కొనుక్కోరు. అది బుద్ధిహీనత అని అనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని నామస్మరణ, దేవుని నామాన్ని స్మరించడం ద్వారా నేను అట్టి వారిని ఆశీర్వదిస్తానని సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో మీరు చూస్తే సంఖ్య 6:26లో ఉంది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించాను. నామ ఉచ్చరణ చాలా గొప్ప ఆశీర్వాదం. అంటే ఇట్ ఇస్ ఎ మిస్సైల్ అగేన్స్ట్ ద డెవిల్. సాతానుకు ఎదురుగా నీవు విసిరే గొప్ప మిజైల్ అన్నమాట. ఓడిపోతుంది సాతాను. అయితే ఇది మనము ధ్యానించాలి. మీకు అన్నీ అందుబాటులో పెట్టినాము. 1000 నామముల చిన్న పుస్తకం, పాకెట్ సైజుగా పర్సులో ఫిట్ అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు చేసినాం. కానీ చాలా కొద్ది మంది దాని విలువను తెలుసుకుంటారు. అది తప్పకుండా మీకు విజయాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు క్రిస్మస్కు సంబంధించిన 25 నామములు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీరు అదన్నీ 1000 ఒకటేసారి చదువుతారు, కానీ ప్రత్యేకంగా అది రాయబడ్డది. దేవుడు నన్ను నడిపించిన కొలది. అయితే ఇంకో మాట కూడా ఉంది. మలాకీ గ్రంథంలో కూడా దేవుని నామము స్మరించు వారికి దేవుడు అట్టి వారి పేర్లు తన గ్రంథములో లెక్కిస్తాడని ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 16 చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడే గ్రంథములో పేర్ల. ఇలాగ దేవుని నామము స్మరణ ఉచ్చారణ యేసు ప్రభు జననం ద్వారా, యేసు ప్రభు యొక్క జననము పాపికి పాపం నుండి విడుదల ఇచ్చింది, రక్షణ కల్పించింది. ఆయన జగద్రక్షకుడుగా, సర్వలోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారని పరిశుద్ధ గ్రంథములో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10, 11, 12 మీరు చూస్తే ఈ గొప్ప నామమును వారు, ఈ నామమందు విశ్వాసం ఉంచువాడు, యేసుక్రీస్తు యొక్క పుట్టుక, మరణము, ఆరోహణము, తిరిగి రావడం, ఇది నమ్మిన వారు, హృదయంలో విశ్వసించిన వారు నోటితో ఒప్పుకోవడం ద్వారా
వారు రక్షింపబడుతున్నారని వాక్యంలో ఉంది. యేసు నామంలో ప్రార్థన చేయవారు విడుదల పొందుతారని వాక్యంలో ఉంది. అంటే ఆయన వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అనగా ఏమి అంటే దేవుడు మానవుడైన రోజు. సింపుల్గా చెప్పాలంటే వాట్ ఈస్ క్రిస్మస్? గాడ్ బికమ్స్ మ్యాన్. కనుక ఎందుకు మానవుడైనాడు? ఆయన మానవ పాప పరిహారార్థము తన ప్రాణము అప్పగించడానికి వచ్చినాడు. పాప పరిహారము కావాలంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకమని ఉంది బైబిల్లో. అలాగే వేరే వేదాల్లో కూడా ఉంది. పాప పరిహారము నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. మరి యేసు ప్రభు అలాగ తన ప్రాణం అర్పించి తన రక్తాన్ని చివరి బొట్టు వరకు చిందించినాడని మనకు తెలుసు. అయితే ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు జననానికి ముందు, యేసు ప్రభు జననంలో అంటే 700 సంవత్సరాల ముందే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరడం అది చాలా ఆశ్చర్యం. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయెల్ గురించి ఏమేమైతే ప్రవచించినారో అక్షరాల నెరవేరడం అంటే పరిశుద్ధ గ్రంథం 100కి 100 పాళ్ళు సత్యం అని నమ్మాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ గో. అయితే 700 సంవత్సరాల ముందు యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఆ నామములు తర్వాత ఆయన పుట్టుకలో గబ్రియేలు దూత, అలాగే దేవుడు తెలియజేయించిన కొన్ని పేర్లు, నామాలు యేసుప్రభు గురించి, ఇవన్నీ మనం చూస్తాం. అంటే యేసుప్రభు యొక్క జననం ద్వారా సర్వలోకం సంతోషిస్తుంది. ఇంకోటి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ యేసుప్రభు రక్షణ ఒక తెగ, ఒక జాతి, ఒక వంశం, ఒక కులం, ఒక భాష కాదు. సర్వలోకానికి ఆయన రక్షకుడు. అది ఎంత గొప్పది కదా, దేవునికి స్తోత్రం. మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పుడు మనకు ఇతరులకు కూడా పంచిపెట్టాలని ఆశ ఉంటుంది, కేక్ పంచాలని ఆశ ఉంటుంది, అన్యులను కూడా భోజనానికి పిలవాలని ఆశ ఉంటుంది. అంటే వీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ హ్యాపీనెస్. అది దేవుని ఆలోచన. అది మీరు అన్యులతో మాట్లాడినప్పుడు వాళ్ళకు కూడా క్రిస్మస్ అంటే చాలా సంతోషం. క్రిస్మస్ పండుగ అంటే వాళ్ళకు కూడా సంతోషం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. అంటే ఇది మామూలు సంతోషం కాదు, మహా సంతోషం. ఇది కొందరికి కాదు, అందరి క్రిస్మస్ అని ఒక ప్రసంగం చేసినాను. ట్రాన్స్జెండర్స్ అంటే అట్టి తెగవారి మధ్యలో మరి నేను వెళ్ళి దేవుని వాక్యం అందించినాను. అందరి క్రిస్మస్ అని వాక్యం ఇచ్చినాను. కాబట్టి ప్రవక్తలు ప్రవచించిన మాటలు, వారు ప్రభువుకు పెట్టిన పేర్లు అన్ని అక్షరాల 100% ట్రూత్ అన్నమాట. ఇప్పుడు శిశువు అనే పేరు మీరు చూస్తారు కదా, ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడి. మీకు అది అర్థం కాదు ఎందుకు శిశువు అంటున్నారు అంటే, మొదటి మీరు గుర్తుపెట్టుకోండి నామాలని. శిశువు అనే నామంలో తగ్గింపు ఉన్నది. ఎందుకు? అంతటి గొప్ప దేవుడు, దేవుళ్ళకే యెహోవా దేవుడు. యేసుప్రభు నామం అన్ని నామముల కంటే పై నామం. కానీ తండ్రితో ఆయన కూర్చునే గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టి దివి నుండి భూమికి ఆయన దిగివచ్చి తన ప్రాణం అర్పించినాడు. మానవ ఆకారంలో జన్మించినాడు, శిశువుగా పుట్టాడు. ఒక మానవుడు పుట్టాలంటే గొలియాతులాగా పుట్టాడు కదా, దేవుడు అని చెప్పి ఇంత పెద్ద ఎత్తుగా లావో పుట్టాడు కదా. పుట్టాలంటే ఏం కావాలి? శిశువుగా పుట్టాలి. దట్ ఈస్ ద మీనింగ్ అన్నమాట, హ్యూమిలిటీ. అప్పుడు మీకు అర్థం కావాలి శిశువు అనే నామానికి అర్థము. మరి యెషయా 9:6లో ఉంది, ఏలైనగా మనకు శిశువు పుట్టా. అయితే శిశువు అనే నామానికి అర్థం తగ్గింపు. అంటే హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అంతగా తగ్గించుకున్నాడు. దేవాది దేవుడు లోకానికి రావాలంటే కన్య మరియ యొక్క గర్భము దేవుని సంకల్పం. అది పురుష సంయోగం లేకుండా కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందని. యెషయా 7:14లో మరొక నామం ఉంది. అతనికి ఏమని పేరు ఉంటుంది? ఇమ్మానుయేల్. పలకండి మాట. నామము స్మరించడం ద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ నోటి నుండి నీ రోగాలన్నీ పారిపోతాయి. దేవుని స్తోత్రం.
కడుపులో జబ్బు, లివర్లో జబ్బు, స్ప్లీన్లో జబ్బు, ఇంటెస్టైన్స్ కింద మీద అయింది, లేకుంటే గడ్డలు ఉన్నాయి, అన్నీ పోతాయండి ఈ నామంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా అనుభవం ద్వారా చెప్తున్నాను. జస్ట్ కీప్ అట్టరింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మొదటిది శిశువు, రెండవది ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని పేరు కలిగింది యెషయా 7:14. మరి ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. మీకు ఒక సంగతి చెప్పాలంటే, ఇలాంటి పేర్లు నేను ఒక 25 చెప్తాను తొందరగా, కానీ ఇలాంటి పేర్లు అసలు మరి ఎంత అద్భుతమైన పేర్లు అంటే, ఇప్పుడు రక్షకుడు అంటే ఆ పేరు ఎవరికి ఉండదు కదా. బలవంతుడు అనే పేరు ఎవరికి ఉంటుంది, ఆశ్చర్యకరుడు అనే పేరు ఎవరికి ఉంటుంది. ఇది సూపర్ న్యాచురల్ నేమ్స్ అన్నమాట. తర్వాత సర్వోన్నతుని కుమారుడు అని ఉన్నది. సర్వోన్నతుని కుమారుడు, మీరు లూకా సువార్త 1వ అధ్యాయంకి రండి. అక్కడ సర్వోన్నతుని నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు సన్నివేశం ఒకసారి మీకు గుర్తు చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. గబ్రియేల్ దూత సెలవిస్తున్నాడు, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. సర్వోన్నతుని కుమారుడు, దాన్ని మనం దేవుని కుమారుడు అని కూడా అంటాం. దేవుని కుమారుడు అంటాం, సన్ ఆఫ్ గాడ్. మరి ఇంకో దగ్గర చూస్తే సన్ ఆఫ్ మ్యాన్ అని ఉన్నది. ఆయన దేవుని కుమారుడు, ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఈజ్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అంటే దేవుడు మానవుడైపోయినాడు, అంతగా తగ్గించుకున్నాడు అనమాట. అందుకే గలతీ 4:6లో ఉంది, కుమారుని ఆత్మ మీలో ఉన్నది. మీరు రక్షణ పొందినప్పుడు కుమారుని ఆత్మ మీలో ప్రవేశించింది కాబట్టి మీరు అబ్బా తండ్రి అని ఏం చేస్తున్నారు? మొర్ర పెడుతున్నారు. మీరు ఒకటి గమనించండి, మరి ఏ మార్గంలో మతంలో లేదండి దేవుణ్ణి తండ్రి అని పిలువరు. అదేంటో కానీ మనం మోకరించగానే మన నోట్లో ఏమొస్తుంది? నాయనా తండ్రి, నాకు ఈ సమస్య నేను తట్టుకోలేను, తండ్రి 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 అని పిలుస్తాం. అదనమాట కుమారుని ఆత్మ. కుమారుడు ఏ విధంగా తండ్రిని సంబోధించినాడో ఆ కుమారుని ఆత్మ మనలోకి ప్రవేశిస్తుంది మనం రక్షణ పొందినప్పుడు. అది మరి దేవుని కుమారుడు లేక సర్వోన్నతుని కుమారుడు, ఇది ఆయన బిరుదులు అన్నమాట. తర్వాత మూడోది చూసినప్పుడు రక్షకుడు అనే పేరు ఉంది. రక్షకుడు అనే పేరు మీకు తెలుసు కదా, మీరు పాటలు పాడతారు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది కదా, 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. 3 నామాలు ఉన్నాయి అక్కడ. నేను ఇట్లనే వెతికి వెయ్యి చేసినా అనమాట. ఎప్పుడది 2000 సంవత్సరం 24 సంవత్సరాల క్రితం నా పరిశ్రమ అది. రక్షకుడు అంటే ఇంగ్లీష్లో సేవియర్ అని ఉంది. ఈ రక్షకుడు సిలువలో తన ప్రాణము అర్పించి ప్రజలను వారి పాపముల నుండి విడిపించిన. ఘోర పాపాన్ని కూడా యేసులో నిరీక్షణ ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను, కెంపు వల్ల ఎర్రనివైనను, యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మేము ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుందని క్రొత్త నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ఉంది, రక్తాన్ని మరి సాదృశ్యంగా ఉంచి మీ పాపాలు అలాగ ఎర్రగా ఉన్నా దేవుడు క్షమిస్తాడని. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1:9లో ఉంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి నేను విడిపిస్తుంది. మర్చిపోండి అవన్నీ, ఇంటికాడ ఉన్నాయని మర్చిపోండి. ఇంత ఈ నామాల ద్వారా దయ్యాలు పడిపోతాయి, మీ రోగాలు వెళ్ళిపోతాయి, మీకు ధైర్యం వచ్చేస్తుంది, మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతుంది, ఇంట్లో సమాధానం వస్తుంది. వినండి నా మాట, వింటారా? హల్లెలూయా. రక్షకుడు, నువ్వేం చేయాలంటే స్మరించాలి ఈ నామాన్ని. నా నామను స్మరించే వారికి ఏమొస్తుందన్నారు? ఆశీర్వాదాలు ఇస్తాను అంటున్నాడు. బ్లెస్సింగ్స్ త్రూ అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. అయితే ఇంకోటి ప్రభు అనే నామం ఉంది ఇక్కడ. ప్రభు అంటే అర్థం ఏంటి? లార్డ్. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 35 నుండి 36, 37 చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రభు అంటే అథారిటీ, అన్నిటి మీద ఆధిపత్యం ఉన్నదని. హీ హెస్ పవర్ ఓవర్ ఎవ్రీథింగ్, హీ హెస్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. మత్తయి సువార్త 28 చివరిలో ఉంటాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎంత అద్భుతం అనిపించింది అనుభూతి. వా, వి బిలీవ్ ఇన్ ఏ గాడ్ జీసస్ హూ హ్యాస్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎంత అధికారం!
ఊరికే ఒక మనిషి నేను రెచ్చగొట్టి అరుస్తున్నాడంటే నీకు దేవుని బిడ్డగా, యేసుప్రభు బిడ్డగా నీకు ఎట్టి అధికారం ఉందంటే నీ పెదవులు కదపకుండా యూ కెన్ బైండ్ దట్ పర్సన్. అది సాధ్యం. అది నువ్వు ఎంత నమ్ముతావో అంత ప్రతిఫలం పొందుతావు జీవితంలో. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. నమ్మాలన్నమాట. ఇంత శక్తిగల నామంలో నేను ఆశ్రయిస్తున్నా. ఐ బైండ్ అండ్ రెబ్యూక్ ద డెవిల్ ఇన్ హిమ్ అంటే అయిపోయాయి. టైర్ నుండి గాలి వెంట పడిపోతారు. అంటే నేను నిజం చెప్తున్నాను, వినండి. నీకు ఈ నామంలో మరి అద్భుతమైన ఒక శక్తి కలుగుతుంది. ఏంటంటే నువ్వు ఎవరిని రక్షకునిగా స్వీకరించినావు, ఎవరు నీకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన సర్వాధికారి, అన్నిటి మీద ఆధిపత్యం గలవాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఒక అధికారిని గెలవడానికి పోతున్నావు, ఒక వ్యక్తి గెలవవుతున్నది, ఇది ఒక పనులు జరగాలంటే. అందుకే చాలామంది నేను చూశాను ఈ 1000 నామములు స్మరించి స్తుతించి వెళ్తారు, వాళ్ళ కార్యాలన్నీ సఫలమైపోతుంది. దేవుని చిత్తం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రభువు 1 కొరింథీ 15:58 ఉంది. కాగా మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. అంటే ఆయన ప్రభు, ఆ ప్రభు దాసుడు దాసురాలు నీవు. మనం ఆయన కొరకు చేసే పని ఎప్పుడు వ్యర్థము కాదు. ఎందుకంటే అన్ని అధికారం ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గర ఉంది. అద్భుతం. దేవుని స్తోత్రం. తర్వాత క్రీస్తు నామం. క్రీస్తు అంటే ఏంటి అంటే అభిషక్తుడు. అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషేకం. ఒక కార్యం చేయడానికి అభిషేకం కావాలి. అభిషక్తులు వారు కారణ జన్ములు. వారికి దేవుడు ఒక పని అప్పగిస్తే వారు చేయగలరు. అందరు ఆశ్చర్యపడతారు, ఇదేలా చేసినారు, ఇదేలా చేసినారంటే వాళ్ళు చేయలేదు. వాళ్ళలో ఉన్న క్రీస్తు యొక్క అభిషేకం చేయించింది అన్నమాట. హల్లెలూయా. అనాయింటెడ్ పీపుల్ అంటే దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డినరీ పీపుల్. అభిషక్తులు చెప్పిన మాటకు తప్పకుండా నెరవేరిపోతుంది. అందుకే అభిషక్తులను మీరు బాధ పెట్టొద్దు అని ఉంది వాక్యంలో. వారిని ఆయాస పెట్టొద్దు. వారు మరి వేదనతో ఏ పని వాళ్ళు చేయొద్దు, సంతోషంతో చేయాలి. ఎందుకంటే దే ఆర్ అనాయింటెడ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఒక కారణం కొరకు దేవుడు వారిని అభిషేకించాడు. అయితే క్రీస్తు పేరు అంటే అభిషేకం. క్రీస్తు అంటే అభిషేకం. మరి యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఈ మాట మార్క్స్ వార్త 1:1 మీరు చూడండి. మార్క్స్ వార్త 1:1 దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడు అన్నీ ఇప్పుడు మనం ధ్యానించిన దేవుని కుమారుడు యేసు, మరి క్రీస్తు, ఇంకోటి మనం ఇక్కడ ధ్యానించినాం ఆయన ప్రభు అయిన క్రీస్తు, ప్రభు అని. అంటే ఇవన్నీ కూడా మనము చాలా అలకగా తీసుకుంటాం. ప్రభు, రక్షకుడు, యేసు క్రీస్తు, ప్రభు అంటే దట్ క్యారీస్ లాట్ ఆఫ్ పవర్. నువ్వు వల్లిస్తున్న ఈ నామాలకు చాలా శక్తి ఉందండి. ఇప్పుడు పేతురు, యోహానులు ఒక కుంటివాన్ని చూసి ఏమన్నారు? మందిర ద్వారం దగ్గర వాడు భిక్షాటన చేస్తుంటే, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నువ్వు లేచి నడు. మనప్పుడు వాడు దిగున లేచి. అంటే ఇప్పుడు శక్తి ఎవరిలో ఉన్నట్టు? ఇది యేసు నామంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామంలో నేను బంధిస్తున్నా అంటే అయిపోతుంది వెంటనే. అంటే దట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అయితే సామెతల గ్రంథంలో ఉంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత యెషయా 9:6 నుండి మనం అన్ని ధ్యానిద్దాం. ఆశ్చర్యకరుడు. ఎక్కడైనా ఈ పేరు మీరు చూసినారా? మిస్టర్ వండర్ఫుల్ అని ఎక్కడ విన్నారా మీరు? ఆయన పేరు ఆశ్చర్యకరుడు అండి. ఆశ్చర్యకరుడని యెషయా ప్రవక్త ప్రవచించినాడు అనమాట 700 సంవత్సరాల ముందే యేసుప్రభుని గురించి. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు చేయగలవాడు. నీకు అనిపిస్తుంది ఇది అసాధ్యమని, కానీ when you pray in the name of Jesus, Lord, you are a wonder working God. నువ్వు ఆశ్చర్యకరుడవు, నేను చేయలేని ఈ కార్యం నువ్వు చేయగలవు అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నోటితోటి, you will see wonders and miracles in your life. హల్లెలూయా. ఇప్పుడు నా జీవితం సాక్ష్యం చాలాసార్లు చెప్పినాను కదా, దేవుడు లేడని చెప్పినాను. యవన ప్రాయంలో తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా ఉండినాను. వాళ్ళు యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు నాకు విడుదల కలిగింది. విడుదల ఇప్పుడు యేసును గురించి ప్రతిరోజు చాటిస్తున్నాను. యేసే దేవుడు అంటున్నాను. మీరందరూ వినడానికి ఇక్కడ వచ్చినారంటే ఆశ్చర్యం కదా ఇది? అవునా కదా? ఇదంతా వండర్ వర్కింగ్ గాడ్. అంటే మీ కుటుంబంలో మారుమనసు లేని వాళ్ళు కీప్ ఆన్ ప్రేయింగ్ అంతే. ఎ డే విల్ కమ్, విల్ గెట్ అస్టానిష్డ్ అట్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఆయన చేయగలడు.
తర్వాత చూడండి ఆలోచనకర్త. ఈ పేరు కూడా ఎవరైనా మనుషులకు ఉంటుందా? ఇది వండర్ఫుల్ కౌన్సిలర్. అయితే దేవుడు ఆలోచనలు ఇస్తాడు తన బిడ్డలకు. నీకు ఆలోచన కరువు అయితే నువ్వు ఈ నామం ద్వారా ప్రభువు నమ్మాలి. నువ్వు ఆలోచనకర్త. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. దేవుడు ఆలోచన ఇచ్చిన తర్వాత మనం తప్పుడు అడుగు వేయలేం కదా. ఆయన సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. చెయ్యి పట్టి నడక నేర్పిస్తాడు. యెషయా 48:17 కూడా ఉంది, నువ్వు నడవవలసిన మార్గము నీకు నేను బోధిస్తానని ఉంది. హల్లెలూయా. మీకు ఇంట్లో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. ఏ స్టెప్ తీసుకోవాలనో తెలియదు. వివాహ ప్రపోజల్ 4 వస్తాయి. ఈ అమ్మాయి మంచిదా, ఈ అమ్మాయి మంచిదా, ఈమె ఎత్తుగా ఉంది, సన్నగా ఉంది, ఈమె లావు ఉంది, పొట్టి ఉంది, ఈమెకు ఉద్యోగం ఉంది, ఈమె బాగాలేదు. ఇలాగూ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. కొన్నిసార్లు 4-5 ఉద్యోగాలు ఒక్కసారి వస్తుంది. ఏ ఉద్యోగం బాగాలేదు. మీరు ప్రార్థన చేస్తే యేసు నామములో ఆలోచనకర్తే దేవుడు నీకు శ్రేష్టమైన ఆలోచన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈయన ఆలోచనకర్త. యేసు నామాలు మనం ధ్యానిస్తున్నాం ఈ క్రిస్మస్ పండుగ దినం. నువ్వు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరిగిన వెనక తట్టు నీకు ఒక శబ్దము నీ చెవులకు వెనక నుండి వినబడుతుంట. ఇదే త్రోవ నువ్వు దీనిలో నడుచుకో. పిల్లల విషయం ప్రార్థించినప్పుడు ఈ నామాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. తర్వాత బలవంతుడైన దేవుడు. ఈ యేసు ఎవరు వివరిస్తున్నాను. యేసు పుట్టిండు, యేసు పశువుల పాకలు జన్మించినాడు, బెత్లెహేములో వచ్చినాడు, ఆ గొర్రెల కాపర్లు ఇలాగన్నారు. అదంతా ఒక ఎత్తు అయితే నేను చెప్పేది ఇంకోటి మీకు చాలా ప్రయోజనకరం. బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. పడబడుతుంది. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీనులైన భక్తులు బలవంతుడైన దేవుని పాదాలు పట్టుకుంటారని. ఆయన బలమిచ్చు దేవుడు. సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిస్తాడు. శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు. ఎప్పుడైనా నీకు శరీరంలో రుగ్మతలు వచ్చి బలహీన సమయంలో ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుంటే పొందుకో. కాబట్టి ఇన్ని నామాలు నీ ముందున్నాయి. ఒక్కొక్క నామముకు ప్రసంగాలు కూడా సిద్ధంగా ఉంది. 1000 ప్రసంగాల పుస్తకాలు 10 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈరోజు నేను చదివితే నాకు కొత్తగా అనిపించింది. దేవా 20 ఏళ్ళ ముందు నువ్వు బయలుపరిచినావు. ఇది నియర్లీ 24 years బ్యాక్. హౌ కమ్ ఐ హ్యాడ్ దట్ మచ్ విజ్డమ్ అప్పుడు 24 ఏళ్ళ క్రితం. అది పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పనిచేస్తాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిబిడ్డ లాంటి హృదయం గల వారికి ఏం చేస్తాడంట? బయలుపరిచేస్తాడు. బలవంతుడైన దేవుడు. తర్వాత నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ ఫాదర్. ఎప్పుడు నేను అనుకుంటాను మత్తయి పాస్టర్ ఉంటే బాగుండు కదా, నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, ఆయన మిషనరీగా వచ్చి నా కుమార్తె ఇలా చేస్తుందని చూస్తే బాగుండని కోరుకుంటా నేను. కానీ బాగుంది, మీకు కూడా ఆశ. కానీ ఆయన ఉంటాడు ఎప్పటికీ. ఆయన కాలగతు ముగించగానే ప్రభు దగ్గర వెళ్ళిపోయినాడు. కానీ మీది నుండి ఒకవేళ వాడు చూస్తారో మనకు తెలియదు కదా. అంటే నేనేమంటున్నా అంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ ఎర్త్లీ ఫాదర్ టు బీ పర్మనెంట్. అవునా కదా? నీకు తండ్రి అంటే ఇష్టం, కానీ తండ్రి ఎప్పటికుంటాడా? ఉండడు. ఆయన జీవిత మరి దినములు ముగించగానే లెక్క సంపూర్తి కాగానే వెళ్ళిపోతారు. తండ్రి ఎప్పటికుండడు, తల్లి కూడా ఎప్పటికుండదు. కానీ ఎంత మంచి నామము, నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. హల్లెలూయా. మీకు తండ్రి లేని వారికి అందరికి ఇది శుభవార్తనే కదా. అవును, నీకు తండ్రి అని పిలుస్తున్నావు. కుమారుని ఆత్మ కలిగి నువ్వు తండ్రి అంటున్నావు, దేవుని తండ్రి అని పిలుస్తున్నావు. ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్. నీ జీవితం కొన ఊపిరి దాకా నువ్వు పిలుచుకోవచ్చు. తండ్రి, నా బాధ నాకు ఇలాగుంది, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, నాకు భయం అవుతుంది, నాకు శక్తి లేదు, నాకు డబ్బు లేదు అని తండ్రి 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 అని దినమంతా మొరపెట్టుకుంటే ఆ తండ్రి సజీవుడు, నిత్యుడగు తండ్రి నీకు జవాబు తప్పకుండా ఇస్తాడు. తండ్రి వల్లే నిన్ను పోషిస్తాడు. తండ్రి తన కుమారుల జాలి పడునట్లు దేవుడు నీ పట్ల జాలి పడతాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ నామం చెప్పినా ఇప్పుడు నేను? ఎవర్ లాస్టింగ్ ఫాదర్. తర్వాత సమాధానకర్తయగు అధిపతి అని పేరు. యోబు 22లో ఒక మాట ఉంది, ఆయనతో మీరు సహవాసం చేస్తే మీకు ఏం లభిస్తుందంట?
సమాధానం లభిస్తుంది. ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే ఆయన లేకుండా సమాధానం లేదని అర్థం. సమాధానకర్త, సమాధాన కారకుడు, సమాధానకర్త యొక్క అధిపతి. అందుకే దూతలు ఆరాధిస్తాయి కదా, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తానుకిష్టులైన వారికి సమాధానం. సమాధానం పలకండి అన్నమాట, సమాధానం. క్రీస్తు పుట్టుకలో సమాధానం, పీస్ ఆన్ ఎర్త్. అంటే మరి యేసు ప్రభువును అంగీకరించకుంటే ఈ సమాధానం దొరుకుతుందా? మనం పాడతాం కదా, ఈ సంతోషము నీకు కావలెనా, సంతోషమే సమాధానం. నీకు సంతోషం అనేది సమాధానం ఉంది యేసులో. ఆయన సమాధాన కర్తయ్యగు అధిపతి. అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే వితౌట్ హిమ్ దెర్ ఇస్ నో పీస్. తర్వాత మీకు ఇష్టమైన నామం శ్రీమంతుడు. పండుగకు డబ్బులు కావాలి కదా మీకు, ఆయన పేరేంటి? నాకైతే రోజు ఈ నామం కావాలి, లక్షల కొద్ది డబ్బు కావాలి, ఎవరిని అడగము. మరి దేవుడు ఇవ్వాలి అంటే నాకు ఎంత విశ్వాసం కావాలి, నేను నమ్ముతాను అన్నమాట. శ్రీమంతుడైన ద గాడ్ ఐ బిలీవ్ ఇస్ ఎ పొటెంటేట్ గాడ్. ఇంగ్లీష్లో పొటెంటేట్ అంటే శక్తి, సామర్థ్యం, శ్రీమంతత్వం కల దేవుడు అని అర్థం. అందుకే నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. పండుగ నాడు కొందరు గొడవలు పడుతూ ఉంటారు కదా, నాకు చీరదే లేదు నువ్వు అంటావు, నాకు గొలుసుదే లేదు, ఇంత కష్టపడుతున్నా సంవత్సరం అంతా, అయినా కనీసం ఒక్క చీరదే లేదు, ఇంత చీరడు మల్లెపూలు తెలియదు. అందుకే ఈ చటాక్ బుద్ధులన్నీ వదిలేండి. ఇది మంచి ప్రెషియస్ నేమ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్పది. నా విశ్వాసం ఎలాగంటే నాకు ఏది కావాలంటే నా దగ్గర వచ్చి పడుతుంది. ఇప్పుడు కూడా అంతే. నాకు ఇప్పుడు మనసులో అనుకున్నాను అనుకో, రేపు ఏంటి బిల్లు కట్టడానికి డబ్బులు లేవు అంటే వచ్చేస్తుంది అనమాట, అప్పుడే వస్తుంది. ఎవరో తెస్తారు కావాలి, వాళ్ళకి నిద్ర పట్టదు కదా. మరి నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నా? నా దేవుడు ఎలాంటి వాడు? శ్రీమంతుడు. శ్రీమంతుడు. ఇదే నా అనుభవం. నాకు లేదు ఇప్పుడు చాలా పైసలు ఇప్పుడు కావాలా, కానీ నేను ప్రార్థన చేస్తాను అంతే. అరే నేను ఎవరి సేవకురాలను? మహోన్నతుడైన దేవుని సేవకురాలను. ఆయన శ్రీమంతుడు కదా, ఆయన ఏది తక్కువ చేస్తాడు? ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏది కొదువా లేదు. హల్లెలూయా. నీకు అలాంటి ఫెయిత్ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకే 9 వరాల్లో కూడా గొప్ప వరం విశ్వాసం. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసం. హల్లెలూయా. ఫెయిత్ ఓవర్కమ్స్ ద వరల్డ్. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, బట్ ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్. హల్లెలూయా. అన్నీ సాధిస్తుంది విశ్వాసం. కాబట్టి ఆనాడు శిష్యులు కూడా ఏమడిగినారు తెలుసా? మాకు డబ్బులు ఇవ్వండి, బిల్డింగ్ ఇవ్వండి, మాకు ప్రసంగం చేసే వారం ఇవ్వండి అనగడలేదు. మాకు ప్రార్థన నేర్పండి, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి. రెండే అడిగినారు శిష్యులు. హల్లెలూయా. ఇంకా అద్వితీయుడు అనే నామం ఉంది. అద్వితీయుడు అంటే ఇది మొదటి తిమోతి 6వ అధ్యాయము 15వ వచనంలో పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. అరే నువ్వు సేవ చేస్తున్నావు, బాగానే బయలుదేరినావు, కానీ నీకు ఆటంకాలు అడ్డులు వస్తాయి, నీకు పోరాటం వస్తుంది, కొంచెం డబ్బులు కూడా ఉండవు, జాగ్రత్త. నేను అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు, అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్త, నువ్వేం భయపడకు అని తన ఆత్మీయ కుమారునికి లాలన పాలన మాటలతో చెప్తున్నాను అనమాట. మొదటి తిమోతి 6వ అధ్యాయం 15 చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలం యందు ఆ ప్రత్యక్షత కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజునై ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. అంటే ఇవన్నీ నామాలు అనమాట. మీరు 1000 నామాల్లో కనబడుతుంది. అంటే క్రిస్మస్ సమయంలో, అంటే యేసు పుట్టుక సమయంలో ఈ నామాలన్నీ మనం గుర్తు చేసుకోవాలి. శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే దాని ఇంగ్లీష్లో నెక్స్ట్ టు నన్ అనమాట. మనకేం కోట్ల దేవుళ్ళు దేవతలు లేరు, మనం ఒక్కటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. ఈ నా నామంలో ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక మహిమపరచును. అంటే మనకు ఒకే ఒక దేవుడు, అద్వితీయుడు, నెక్స్ట్ టు నన్. We don't have a second God. He cannot be second to anyone. He is the one and only God. Hallelujah. సర్వాధిపతి. సర్వాధిపతి అనే నామం
అంటే అధిపతులందరిలో అధిపతి అంటే అల్టిమేట్ పవర్ లైస్ విత్ హిమ్. ఫైనల్ అథారిటీ అంటాం కదా మనం, ఏదైనా శాంక్షన్ కావాలంటే అంటాం ఫైనల్ అథారిటీ ఇంకా సైన్ చేయలేదండి అంటాం. యేసు ప్రభు అన్నిటికీ ఫైనల్ అథారిటీ. దేవునికి స్తోత్రం. అంటే నీ ప్రార్థన యేసు నామంలో ఉన్నది. ఆ నామంలో నీకు ఎన్ని దీవెనలు, నీకు లోన్ శాంక్షన్ కావాలన్నా, నీకు బిల్డింగ్ కావాలన్నా, నీకు కొందరు ప్రభువుని అడిగినప్పుడు 100 గజాల భూమి ఉంటే చాలంటారు. కానీ ప్రభు గొప్పవాడని తెలుసుకోవాలి. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా. కానీ మనము చిన్న మెదడుతో ఏమడుగుతాం తెలుసా? 100 గజాలు ఉంటే చాలా. ఒక ఆమె మా నాన్నగారి దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసింది. ఆస్మా వచ్చింది బాగా, కింది మీది, ఆమె బ్రీతింగ్ ప్రాబ్లం అనమాట. అయితే నాన్నగారు ప్రార్థన చేయడానికి వచ్చినాడు. అయితే ఆమె ఏమని అడుగుతుందంటే నాన్నగారిని, పాస్టర్ గారు ఇప్పటికీ నన్ను స్వస్థపరిస్తే చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటా, ఇప్పుడు నాకు చాలా కష్టం అవుతుంది, ఇప్పటికీ నాకు స్వస్థత. ఆయన ఎప్పటికీ స్వస్థ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికేంది, ఆయన ఎప్పటికీ ఇస్తాడు నీకు స్వస్థ. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. మరి ఎందుకు ఆయన లోకానికి వచ్చినాడు, సిలువని ఎక్కినాడు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకేం కలుగుతుంది? విడుదల. తర్వాత ఇంకా చూసినప్పుడు ఆయన రాజులకు రాజు. ఈ 1 తిమోతి 6:15లోనే ఉంది, రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. అంటే ఒక రాజుకు ఒక దేశం మీద అధికారం ఉంటుంది, ఆయన కింగ్. మరి కింగ్ ఆఫ్ కింగ్స్ అంటే అన్ని రాజ్యాల మీద ఆయనకు అధికారం ఉంది. ఈజ్ ఆల్ కింగ్స్ ఆర్ అండర్ హిమ్. ఈజ్ ఏ గ్రేట్ పవర్ అండ్ అథారిటీ. అందుకే పరలోకంలోనూ భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడిందంటే అదే. తర్వాత చూస్తున్నాము ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. 103వ కీర్తనలో ఒక మాట మీకు గుర్తు చేయాలి. 103వ కీర్తన 19వ వచనం, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. హల్లెలూయా. అన్నిటి మీద రాజ్య పరిపాలన. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గర పోతే అంటాడు, మరి చెవి నొప్పితో పోయినావు అనుకో, ఒక జనరల్ ఫిజిషియన్, ఇది నాది కాదు, ఇది చెవికి ప్రత్యేకమైన డాక్టర్ ఉంటాడు, అక్కడ పోమ్మంటాడు. కడుపు జబ్బు ఇది నాది కాదు, ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉంటే అక్కడ పోమ్మంటాడు. గుండె జబ్బుతోటి సాధారణమైన డాక్టర్ చెప్తే నేను కార్డియాలజిస్టు కాను అంటాడు. కానీ ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని బాగు చేసే సర్వాధికారి యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం మానవ తలంపుతో కొన్నిసార్లు అనుకుంటాం, తలనొప్పి అయితే బాగా అయిపోతుందేమో, కానీ కుష్ఠరోగం ఎట్లా బాగవుతుంది, క్యాన్సర్ ఎట్లా బాగవుతుంది అంటే కొన్ని బాగు చేసి కొన్ని బాగు చేయకుండా. వాక్యంలో ఉంది మత్తయి సువార్త 9:35, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి రోగమును ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎంత పెద్ద ఆపరేషన్ అయిందో, ఎన్ని గండాలు తప్పుకొని ఇక్కడ నిలబడుతున్నావు, కూర్చుంటున్నావో, ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే అసలు నన్ను బాగు చేసింది ఎవరు? యేసు ప్రభు బాగు చేసినాడు. నేను కూడా చాలా మట్టుకు నా శరీరంలో రుగ్మతలు అనుభవించిన. ఇప్పుడు మీరు నన్ను చూస్తే మీకు ఏం జబ్బు లేదు అనుకుంటారు కదా, మాకు అసలు జబ్బు మీద నా దృష్టి ఉండదు. అసలు నేను యేసే తట్టే చూస్తూ ఉంటా, యేసు మీద లక్ష్యం ఉంచి ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా. నాకు అవసరమే లేదు, నన్ను బాగు చేసి వాడుకుంటూనే ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వెందుకు బాగు చేయలేవు అని కూడా నేను అడగాను. ఎందుకంటే కొన్నిసార్లు ముళ్ళు గుచ్చుకుంటేనే మనం క్రమంలో ఉంటాం కదా, కొద్దిగా నొప్పులు అక్కడిక్కడ ఉంటే దేవా దేవా తండ్రి తండ్రి అని మొరపెడతాం. కాబట్టి నేను అడగాను, ప్రశ్న కూడా అడగాను. బికాస్ హీ ఈజ్ ఆల్ ఇన్ ఆల్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ వాట్ టు డూ విత్ మీ. సచ్ ఈజ్ మై ఫెయిత్. ఊరికే గునుగుతూ సనుగుతూ ముఖం వికారు చేసుకొని ఉండడం నా వల్ల కాదు. పౌలు భక్తుడు ఏమంటాడు, ఫిలిప్పీకు రాస్తూ ఫిలిప్పీ 4:4 ఏమన్నాడు? ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. హల్లెలూయా. మనం పాట పాడతాం కదా, కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడంట. 1 తిమోతి 6:15 ఇవన్నీ ఉన్నాయి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు. అంటే అన్అప్రోచబుల్ లైట్. అది మనకు అప్రోచ్ చేయడానికి వీలు కాదు. సూర్యుడిని మీరు ధీటుగా నేరుగా చూడలేరు కదా,
ఇక సృష్టికర్త అయిన యేసుని ఎట్లా చూస్తారు మీరు నేరుగా? అంతటి గొప్ప దేవుడు లోకానికి వచ్చినాడు. యెషయా 9:2లో ఏముంది మీరు చదవండి. యెషయా 9:2లో యేసుప్రభు పుట్టుకలో ఇవి చదువుతూ ఉంటారు కదా. యెషయా 9:2 ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఏం వెలుగుది? పలకండ మాట. దరిద్రం వెళ్ళిపోతుంది, రోగం పోతుంది, దయ్యాలు వణికిపోతాయి, నీకు విజయం వస్తుంది, నీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయి. అయినా గట్టిగా చెప్పారు కదా మీరు. మీ కొడుకులకు ఉద్యోగం దొరుకుతుంది, మీకు సొంత గృహం వస్తుంది, మీ పెద్ద కారు ఇస్తాడు దేవుడు. మాకు బిర్యానీ ఈరోజు ఉంటే చాలా అనుకుంటున్నారా మీరు? గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ బ్లెస్సెస్ హిస్ పీపుల్ అబండెంట్లీ. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి మితి లేని అభివృద్ధి జరుగుతుందంట. బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని మీరు ఎవరైనా సాక్ష్యం చెప్తే మీరు అడగండి. అమ్మా ఒకప్పుడు మాకు తినడానికి కూడా తిండి లేకుండా, అమ్మా ఉండడానికి ఇల్లు లేకుండే, కిరాయి కడతానికి డబ్బులు లేకుండే, పిల్లల స్కూల్ ఫీజు కట్టడం లేదు. ఎప్పుడైతే యేసుప్రభునందు మేము విశ్వాసం వచ్చినో ఇప్పుడు మేము పూచుకునే వారం కాదు, ఇచ్చువారిగా చేసినాడు దేవుడు అని సాక్ష్యాలు ఎన్ని వింటారు మీరు? ఎందుకంటే ఐశ్వర్యవంతుడైన, ప్రార్థన చేసే వారి పట్ల కృప చూపెట్టడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఇచ్చేవారికి చేసిన మీరే మీ జీవితం వెనకకు వెళ్ళి చూడండి. మీరు ఎంత దయనీయమైన పరిస్థితి నుండి ఈ పరిస్థితికి వచ్చినారు మీరు. ఇది వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. యెషయా 9:7 చదవండి. ఇది మొదలుకొని, అంటే ఈ నామాలన్నీ ప్రవక్త వల్లించిన తర్వాత 7వ వచనంలో అంటున్నాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించాను. మితి లేని అభివృద్ధి అంట, మితి లేకుండా అన్లిమిటెడ్ సప్లై, అన్లిమిటెడ్ సప్లై అనమాట ఇది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పొందుకుంటూ ఉంటావు. మరి అలాంటి గొప్ప దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉండేవాడే గొప్ప వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. మరణ ఛాయలు గల దేశం మీద వెలుగు ప్రకాశించాను. మరణ ఛాయ అంటే నిన్న కూడా నేను చూసినాను వార్తల్లో, ఒక యవనస్తుడు చాలా ప్రెషర్, స్టడీస్ ప్రెషర్ ద్వారా 20 ఏళ్ల బాబు, అతనేమో మరి తండ్రి చాలా చిన్న ఉద్యోగం చేస్తూ, నాకు తెలిసి ఇది పేపర్ కాగితాలు ర్యాక్ పిక్కర్ అనుకుంటాను, కానీ కష్టపడి పిల్లోని బీటెక్ చదివించి ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ పంపించినాడు. చెత్త కుండీలో పనిచేసేవాడు. కానీ ఈ పిల్లోడు అక్కడ వెళ్ళిన తర్వాత దిక్కుతోచకుండా చాలా లోన్లీ, హోమ్ సిక్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, యేసు లేని జీవితంలో ఎంత చీకటి ఉంటుందండి, ఎంత చీకటి. సపోజ్ ఒకవేళ మీరు సువార్త అందించి ఆ వ్యక్తి రక్షణ పొంది ఉంటే ఎప్పుడు అలాంటి పని చేయడు. మీరు నమ్ముతున్నారన్నమాట. ఎందుకు మరి క్రైస్తవులు ఆత్మహత్య చేసుకోరు? ఎందుకు విశ్వాసులు ఆత్మహత్య చేసుకోరండి? వారిలో క్రీస్తు బీజం ఉన్నది. హల్లెలూయా. వారిలో క్రీస్తు బీజం ఉన్నది. ఎందుకండి యేసు ప్రభువుని నమ్మిన భక్తులు ఎందుకు పాపం చేయరంటే వారిలో క్రీస్తు బీజం ఉన్నది కనుక వారు పాపము చేయలేరండి, చేయలేరు. చేసిన పాపంలో నిలవలేరు. దే వాంట్ ఇమ్మీడియట్ రీడ్రెసల్. అంటే వారికి ఇష్టం ఉండదు ఆ పాపంలో ఉండడానికి. ఎందుకంటే క్రీస్తు బీజం, ద సీడ్ ఆఫ్ జీసస్ ఇస్ ఇన్ దేర్ హార్ట్. వెన్ దే ట్రస్టెడ్ జీసస్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద లార్డ్ అండ్ సేవియర్ ఇన్ టు దేర్ హార్ట్స్. అందుకే మరణఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించును. అది యేసు గురించే చెప్తున్నారు. అయితే పేతురు తన పత్రికలో అంటాడు, 1 పేతురు 2:9 ఏమంటే, చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనల్నందరినీ రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనముగాను ఏర్పరచబడిన వంశముగాను విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగు, అంధకారము చీకటి యేసు లేకుంటే. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచుకుంటాడు. హల్లెలూయా. మనం నడిచేది ఏ దారి? ఇది వెలుగుమయమైన దారి. ఆ యేసును తెలుసుంటే ఈ పనులు చేయరు కదా. నేను ఎప్పుడు అనుకుంటాను, అదే మా ఇంటి దగ్గరే ఆమె ఇల్లు, ఎవరు మొన్న మరణించి తొక్కిసలాటలో చనిపోయిన స్త్రీది.
చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద సంఘము పరిచర్య ఉంది కానీ ఆమెకు పోయి సువార్త చెప్పేవాళ్ళు లేరు కదా. మన సంఘములో స్త్రీలందరూ సువార్థికులైతే ఆమె చనిపోయి ఉండేది కాదు. ఎందుకంటే 4,000 పెట్టి 4,000కు ఒక్క టికెట్ అట, 3,000కు ఒక్క టికెట్ అయితే నలుగురు పోయినరు. నలుగురికి ఎంత అవుతుంది? 12,000. ఆయన జీతం ఎంత? 30,000. 30,000లో 12,000 సినిమా టికెట్. తినేదేంటి మరి? అంటే యేసును గురించిన ప్రకాశము లేక జనాలు ఇలా చచ్చిపోతున్నారు. దేవుని గురించిన జ్ఞానము లేక జనులు ఏమవుతారంట? నశించిపోతారు. మరి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అలాంటి పని చెయ్యరని. అంటే ఆమెకు సువార్త చెప్పే బాధ్యత మనదే కదా, మనం చెప్పలేదు. చెప్పి ఉంటే ఆమె రక్షణ పొందేది. ఆమె ఇలాంటి పాటికి పోకపోయేది. చూడండి, ఒక్క ఆత్మను నీవు మరణం నుండి ఏం చేస్తున్నావు? రక్షిస్తున్నావు. అందుకే సువార్త దేవుని శక్తి. నువ్వు చెప్తూనే ఉండాలి సువార్త, లేకుంటే ఆ అపరాధం అంతా మన జీవితాల్లో ఉంటుంది. యేసు తెలియకుండా ఎంతమంది నశించిపోతున్నారు, ఎంత చీకటి, ఎంత అంధకారం, ఎంత మరణ ఛాయలో ఉన్నారు. వారికి విడుదల ఎలా కలుగుతుంది? సువార్త ప్రకటించుకుంటే వారు ఎలా నమ్ముతారు? చెప్పేవారు లేకుంటే వారికి ఎవరు సువార్త అందిస్తారు? పంపేవాళ్ళు లేకుంటే ఎలా వెళ్తారు? ఇవన్నీ వాక్యంలో చూస్తాం కదా మనం. కాబట్టి సువార్త దేవుని శక్తి. సువార్త ప్రకటింపని ఎడల నాకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుందట. హల్లెలూయా. మళ్ళీ ఇంకో నామం యేసు. యేసు జన్మలో ఉన్న నామాలు చెప్తున్నాను, అన్ని నామాలు చెప్పడం లేదు. యేసు జన్మలో పరిశుద్ధుడు అనే ఒక నామం ఉందండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తే గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై ఈ మాటలు పలుకుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఇది నాకు ఎలాగూ సంభవించును? పురుష సంయోగం లేకుండా నేను ఎలాగూ కుమారునిగా అంటానని అడుగుతుంది. మరి అడుగుతున్నప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడు. పుట్టబో శిశువు ఎలాగుంటాడంట? పరిశుద్ధుడు. యేసులో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపింపగలుగుతారా? యేసే అంటాడు యోహాను సువార్త 8:36లో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపింపగలుగుతుందా అని అంటాడు. పాపం లేనివాడు, పాపుల రక్షకుడు ఆయన. పాపులతో సహవాసం చేసినాడు, కానీ ఆయనలో ఏ పాపము లేకుండేది. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము దూతలు పరలోకంలో ఏం చేస్తున్నారంట? కొనియాడుతున్నారంట. కనుక పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు అనబడతాడని దూత మరియతో సెలవిస్తుంది. ఇది ఎలాగో సంభవిస్తుందంటే సర్వోన్నతుని శక్తి నేను గమ్ముకుంటుంది. అందుకే పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రతి విశ్వాసి అడగాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? శక్తి కలుగుతుంది. ఈ శక్తి ద్వారా మనం అనేక కార్యాలు చేయవచ్చు. పుట్టబోయే శిష్యుడు సర్వోన్నతుని కుమారుడు పరిశుద్ధుడు అనబడతాడు. అంటే యేసుప్రభు మార్గంలోకి వచ్చిన వారు, అది ఏ మార్గం? అది పరిశుద్ధ మార్గం. నీ చేతిలో ఉన్నది ఏ గ్రంథం? ఇది. నువ్వు ఏ జీవితం జీవించాలి? పరిశుద్ధమైన జీవితం. అంత పరిశుద్ధమే, అంత పరిశుద్ధమే. వివాహం కూడా ఏం వివాహం అంటారు? పరిశుద్ధ వివాహం. పరిశుద్ధుడు అనమాట. తర్వాత మీరు చూస్తారు అమరత్వం గలవాడని ఉన్నది. అమరత్వం గలవాడని 1 తిమోతి 6:15లో. ఆయన అమరత్వం గలవాడు. అమరత్వం అంటే మరణము లేనివాడు. ఆయన సదాకాలం దేవుడై ఉన్నాడు. అందుకే విశ్వాసి సదాకాలము యేసు యందు ఏం చేయాలి? గురి కలిగి ఉండాలి. పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి నేను ఓపికతో పందరంగంలో నేను పరిగెత్తానంట. అంటే ఎప్పటికీ ఉండేవాడు. హీ నోస్ నో డెత్. అదెంత గొప్పది. ఆయన సర్వలోక పాప పరిహారార్థము సిలువలో తన ప్రాణం అర్పించినాడు, మరణించినాడు, మరణాన్ని మరణంతో గెలిచినాడు. మరణపు ముళ్ళుని ఏం చేసినాడు? విడిచేసినాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? 3వ రోజు ఏం చేసినాడు? తిరిగి లేచినాడు. మృత్యుంజయుడైనాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము విశ్వసించేది మరణించిన యేసునందు కాదు, మరణించి మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడైన పునరుద్ధారుడైన యేసు ప్రభులో మన విశ్వాసం. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిరోజు లేచినప్పుడు పునరుద్ధాన శక్తి అడగాలి. బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, కావలివారిని గెలిచినాడు, మరణాన్ని గెలిచినాడు, సాతాను గెలిచినాడు, సమాధిని ఓడించినాడు. బాబ్బా ఎంత విజయం! లోకాన్నే జయించినాడు. అందుకే అంటున్నాడు యోహాను సువార్త 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, కానీ
ధైర్యము, మీరు ధైర్యం వహించాలి, ధైర్యంగా ఉండాలి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ నేను లోకం ఏం చేసినాను? జయించినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అమరత్వము గలవాడు. ఇంకో నామం ఉంది, నిజమైన దేవుడు అండి. ఫేక్ దేవుళ్ళు కూడా ఉన్నట్టే కదా. మరి ఈ మాట వింటే మీకేమనిపిస్తుంది? ఐఎమ్ ద ట్రూ గాడ్ అంటే అర్థం అన్ట్రూ గాడ్, ఫేక్ గాడ్, ఫాల్స్ గాడ్స్ ఉన్నట్టని అర్థం. ఇది 1 యోహాను 5:20 ఉంది మాట. నేను నిజమైన దేవుడను, నేను నిత్య జీవము గలవాడను. చిన్న పిల్లలారా, మీరు విగ్రహముల జోలికి పోకండి. డోంట్ మేక్ ఎనీవన్ ఏ ఐకాన్. ఎవరు కూడా మీకు విగ్రహంలాగా ఉండొద్దు. మనసులో కానీ, మీ తలంపులో కానీ, మీ మాటల్లో కానీ. మన విగ్రహాలు అంటే కేవలం బొమ్మలు అనుకుంటాం. బొమ్మల కంటే భయంకరమైంది నీ గుండె గుడిలో విగ్రహాలు ఉంటాయి చాలా. పదవి వ్యామోహం, అధికార దాహం, డబ్బు దాసోహం, ఇలాంటివన్నీ విగ్రహాలు అయిపోతాయి అన్నమాట. నీకు దేవునికి చోటు లేదు. దేవునికి చోటు లేకుంటే చాలా ప్రమాదం జీవితంలో. వారు తమ దేవునికి వారి హృదయంలో చోటు ఇవ్వలేదు గనుక భ్రష్టమైన మనస్సుకు దేవుడు వారిని ఏం చేసినాడట? అప్పగించినాడని ఉంది వాక్యం. అంటే ఇఫ్ యూ డోంట్ గివ్ రూమ్ టు గాడ్ ఇన్ యువర్ హార్ట్, యూ విల్ డూ ద మోస్ట్ హోప్లెస్ హైనస్ క్రైమ్స్. నీ గొయ్యి నువ్వు దోకుంటున్నావు అనమాట. దేవునికి ఇవ్వాలి, గుండె గుడిలో దేవుడికి ప్రతిష్ఠించాలి. ఇంత గొప్ప దేవుడు. ఎన్ని నామములు చెప్పినాను మీకు? దాదాపు 25 నామాలండి. 1 యోహాను 5వ అధ్యాయము 20 చదువుతున్నాను, 2 వచనాలు. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చిన్న పిల్లలు, ఇమ్మెచ్యూర్ చిల్డ్రన్, వీళ్ళంతా పెద్దోళ్ళే, ముసలోళ్ళే, కానీ పసిబిడ్డ లాంటి మనసు. కుడి తెలియదు, ఎడమ తెలియదు అందుకే అంటున్నాడు, సంబోధిస్తున్నాడు యోహాను. యేసు రొమ్మున అనుకున్న ప్రియ శిష్యుడు. చిన్న పిల్లలారా, మీకు అసలు సత్యవంతుని అందు, దేవుని అందు ఎలా నిలిచి ఉండాలో మీకు తెలియదు. ఎంత గొప్ప దేవుణ్ణి మీరు పక్కకు పెడుతున్నారేంటి? ఈ లోకం నటనలో కొట్టుకొని పోతున్నారేంటి? ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది. నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు ఇవన్నీ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతరం ఎలా నిలుస్తాడు? అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందుకున్నట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. అందుకే మరణ భయము మనకు లేదు. మనమేం భయపడం. ఎందుకంటే మరణం ఒక మెట్టు దేవుని దగ్గర పోవడానికి. మనం ఎందుకు భయపడతాము మరణానికి? వీ డోంట్ ఫియర్ డెత్, వీ వెల్కమ్ డెత్. ఇంకా వీ వెల్కమ్ డెత్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బీ ఫర్ ఎవర్ విత్ ద లార్డ్. మనం సదాకాలం దేవుని నివసించడానికి సిద్ధపడాలి. కాబట్టి మనకేం భయం లేదు. కొందరు రెండవ రాకడ నేనన్నా ఇంతగానో ఎందుకు భయపడుతున్నాం? రెండవ రాకడ అంటే ఎల్కేజీ పాస్ అయితే ఎక్కడ పోతామండి మనం? యూకేజీ పోతామా లేదా? మళ్ళీ ఎల్కేజీలో ఉండి ఇంత ఆందోళన ఎందుకు? సరిగ్గా బతుకు. దేవుడు చెప్పిన గీసిన గీతలు ఉండు. ఆయన రాకడ ఎప్పుడైనా నీకేంటి? ఆయన దొంగ వలే వస్తానన్నాడు కదా. ఆయన వస్తే నువ్వు తప్పకుండా వెళ్ళాలి. అదే రుజువు, నువ్వు వెళ్ళడమే రుజువు ఉండాలి. జాయ్ సిస్టర్ ఇంకా ఉందంటే ఏసై రాలేదని అర్థం అనుకోవాలి. అవును, మరి ఏసై వచ్చిందంటే వెళ్ళిపోయింది అనమాట. ఓ కనబడతలేదు సిస్టర్ జాయ్ చేయడం కనబడతలేదంటే అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది. ఏసై వచ్చిండే వెళ్ళిపోయింది ఆమె, అంతే. ఇక నువ్వు ఇక్కడ ఉన్నావని అర్థం. నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, మరి ఇక్కడ కాకుండా ఎక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటావు నువ్వు, అన్ని శ్రమలు అనుభవించకుండా కదా. కాబట్టి there is nothing to worry about anything, just go in the path of God. మరి ఇన్ని నామములు మీకు వివరించిన దాదాపు 25 నామాలు. మరి ప్రార్థన చేస్తాను. నేను ఇప్పుడు ఒక్కొక్క నామము బలిస్తే మీరు 2 చేతులు ఎత్తి ఏమని పలకాలి? స్తోత్రం, స్తోత్రం అని పలకాలి. శిశువు, దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు, క్రీస్తు, యేసు, ఇమ్మానుయేలు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించువాడు, పరిశుద్ధుడు, గొప్ప వెలుగు, నిజమైన దేవుడు, నిత్య జీవం గలవాడు, అమరత్వం గలవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా భ్రమించగలదు యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు జయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచగలదు యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. పాడండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును
నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును. అభిషక్తుడైన క్రీస్తు నామము సమస్త బాధలను తొలగించును. అభిషక్తుడైన క్రీస్తు నామము. పడండి. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, అన్ని నామముల కంటే పైనామం యేసునామం. యేసునామంలో ఉన్న తండ్రి ఆ యొక్క స్వభావాలను మేము ఈరోజు ధ్యానించినాం. నీ పుట్టుకకు సంబంధించిన ఒక 25 నామములు స్మరించినాం. నేను ఈ నామమును స్మరించేవారు మీదికి దేవుని ఆశీర్వాదాలు ప్రాప్తిస్తుందని వాక్యం నుండి చదివినాం. నీ నామాన్ని ధ్యానించేవారు అయినా వారు ఈ లోకంలో బలవంతులై ఉంటారు. నేను వారన్ని సమస్యలను జయించే శక్తి వారికి కలుగుతుంది కనుక నీకు స్తోత్రం. తన నామము బలమైనది ప్రభువా, బలమైన దుర్గము లాంటి బాలుర యొక్క చంటి బిడ్డల యొక్క స్తుతుల మూలమున నువ్వు దుర్గములనే స్థాపిస్తానని సెలవిచ్చినావు. ఈరోజు చంటి బిడ్డలు కూడా మాకు ఆరాధనలో పాలు పొందడం ఎంత సంతోషం, ఎంత ఏకాగ్రతతో దేవుని మాటలు వింటున్నారు ప్రభువా. ఈ చిన్న బిడ్డలందరూ ఆశీర్వదింపబడాలని భవిష్యత్ తరాన్ని నీవు సిద్ధపాటు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు కూడా ఈరోజు ప్రభువులు ఆనందించగలిగినారు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పండుగ శుభములు ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని, మరి వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నీ నామములు వారి హృదయలో ముద్రించమని ప్రార్థిస్తున్నాను. దేనికి భయపడకుండా, పిరికితనం లేకుండా దేవుని నామము ధరించుకొని ధైర్యంగా ముందుకు సాగడానికి ఉన్న సహాయం దయచేయండి. శరీరాలకు కావాల్సిన శక్తి దయచేయండి, స్వస్థత దయచేయండి. వారి కుటుంబాలకు కావాల్సిన ఆర్థిక సహాయం దయచేయండి. పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానన్నావు. నీతి అనే బాహుతో ఆదుకుంటానన్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. మేము చింతించడం కానీ కృంగిపోవడానికి కానీ ఆస్కారమే లేదు నాయనా. నీకు స్తోత్రం. 1000 నామములు పుస్తకంలో 1000 గుణాలు మేము ప్రచురించినాం. ఇంకా మేము ఎన్నెన్నో నామాలు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వేల నామాలు ఉన్నాయి ప్రభు. అది మా తెలివికి మించినది, మాకు జ్ఞానానికి మించిన క్రీస్తు నామం. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటానన్నావు తండ్రి. అవును ప్రభువా, ఏమి ఇచ్చి మా రుణం మీకు తీర్చగలం? నిన్ను ఘనపరచాలి, మా నోరు నిన్ను ఘనపరచాలి ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చిన బిడ్డలందరి మీద నీ బలమైన శక్తిగల ప్రేమగల హస్తము ఉంచి వారిని దీవించి అన్ని కార్యాలు జయప్రదంగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మరి ప్రతి ఒక్కరితో సదాకాలం, ముఖ్యంగా ఈరోజు పండుగ దినం, క్రిస్మస్ శుభదినం, ప్రతి ఒక్కరితో సదా తోడై ఉండును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. Wish you a very, very happy Christmas and a happy New Year. God bless you. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోక
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా